పెళ్లి గురించి జరుగుతున్న సాంప్రదాయం గురించి జరుగుతున్న మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో అసలు పెళ్లి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ చూపించడానికి వచ్చేస్తున్నారు పండు అండ్ అంకిత. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రేపే పెళ్ళి, అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బామ్మగారు, మాకు ఈ సాంప్రదాయాలు పద్ధతులు అంటే ఏమీ అర్థం అవ్వట్లేదు, కొంచెం వివరంగా చెప్తారా? పెళ్ళంటే హడావిడిగా చేసేది కాదు నాయన. 5 రోజులు ఆచారాలు, పద్ధతులు, కట్టు సాంప్రదాయాలతో పెళ్లి జరుపుకోవాలి. 2 మనసుల్ని ఒకటి చేస్తూ ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించి జరిపించే ఓ పవిత్రమైన వేడుక పెళ్ళి. అలా మొదటి రోజు పచ్చని పందిర్లు, తోరణాలు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. అలా 3వ రోజు పసుపు పారాణీలతో మంగళ స్నానాలు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన గానం. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. ఇక చివరిగా 5వ రోజు కళ్యాణ మహోత్సవం. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో, సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో, మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో. మన తలపై సిరి యొక్క దానిపైన పెట్టే జీలకర్ర బెల్లాన్ని విడివిడిగా చేస్తే ఒకటి చేదు, ఒకటి తీపుంటుంది. అదే 2 కలిస్తే దాన్ని గుడా జీలకర్ర బెల్లం అంటారు. ఇవి 2గా కలిపిన దాన్నే దాంపత్యం అంటారు. అమ్మాయి ప్రేమ అబ్బాయి కళ్ళల్లో చూసుకుంటుంది. కళ్యాణం కమనీయం, ఒకటయ్యే వేళన వైభోగం. కళ్యాణం కమనీయం, ఈ 2 మనసులే రమణీయం. మాంగళ్యం, ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్ళి అగ్ని కంటే పవిత్రమవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదని 2 బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది 100 పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో, ఇంటి పేరు మారయి దంతులో చుక్కలే అక్షింతలో, మోగేటి సన్న
సంబరాలంటే తలపై నుండి రాలిపడేవి. అనగా దేవతలు కురిపించే సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలని తలంబ్రాలు పోయిస్తారు. అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాల కోసం, రెండో అడుగు సుఖ సంతోషాల కోసం, మూడో అడుగు వ్రతాల కోసం, నాలుగో అడుగు సంతానం కోసం, ఐదో అడుగు సంపద కోసం, ఆరో అడుగు పాడి పంటల కోసం, ఏడో అడుగు సంకేత కోసం. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి ఆరో ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో జీవితాలు ఒక్కటయ్యేదే. అదే పెళ్ళంటే. అడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పైన దైవ దంపతుల యొక్క ఆశీర్వాదం కోసం అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఇక చివరిగా మిగిలింది అప్పగింతలు. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. ప్రపంచానికే సాంప్రదాయాన్ని పరిచయం చేసిన పేరెన్నిక గన్న దేశం మన భారతదేశం. నేడు సనాతన భారతీయ సాంప్రదాయం, సంస్కృతి పాశ్చాత్య మోజులో పడి గాడి తప్పాయి. ఆచార సంప్రదాయాలు అగమ్య గోచరంగా మారాయి. 7 తరాలు తిరిగేసి మరి ముడేసే పెద్దలను గౌరవించండి. వేదమంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో పంచభూతాల సమక్షంలో జరిగే కళ్యాణ వైభోగ కార్యక్రమాన్ని నిండు నూరేళ్లు కొనసాగిద్దాం. సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. ఓకే శ్రీను మాస్టర్, పెళ్లి అనేది ఎంత అద్భుతంగా చూపించారు కదా మ్యామ్. సో ఈ యాక్ట్ గురించి మీ అభిప్రాయం? శ్రీను మాస్టర్ ఎక్సలెంట్. అంటే ఇది ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు ఎవరైనా. ఓకే ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ సంప్రదాయాలు ఉన్నాయా అన్నది తెలియని వాళ్ళు చూసుకుంటారు. అంత డీటెయిల్ గా పెళ్లి గురించి చెప్పారు. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. పెళ్లి కళ వచ్చేసింది స్టేజ్ మొత్తం మీద. సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు మీరేమంటారు? శ్రీను మాస్టర్ ఈ పెళ్లిని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. చాలా బాగుంది. నాకు ముఖ్యంగా కార్తీక్ కష్టం నాకు తెలిసి పగవాడికి కూడా రాకూడదు. నాకైతే చాలా బాగా నచ్చింది. పండు, అంకిత, ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కాదు ఇక్కడ ఈయన పేరేంటి అసలు? బాలు. వాళ్ళకంటే ఎక్కువ మీరే కనబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఈ పెళ్లి చూసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించింది మేడం. వెళ్ళి మీ వీడియో చూసుకోండి చాలు. మీ వీడియో చూసుకోండి చాలు. సరే కోమరమక్క ఎలా అనిపించింది? సాంప్రదాయం చూపించడం, అంత పెళ్లి గురించి వివరంగా చెప్పడం ఎలా అనిపించింది? తెలుగు సాంప్రదాయాన్ని కళ్ళకి కట్టినట్టుగా ఇది చిన్నగా ఇంద్రజ గారు అయిపోద్ది ఇది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మలాల పడి